వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని, వారికి తప్పకుండా న్యాయం చేస్తామని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇసుక కోసం ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా అందరికీ ఇసుకను అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ నచ్చే విధంగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరిగా దౌర్జన్యాలు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపు చర్యలు, అధికార చర్యలు ఉండవన్నారు. పొద్దుటూరులో వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, భూదందాలు, గుట్కా మట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరిగాయని ఆయన ఆరోపించారు. పొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను ఎవరు హత్య చేశారో ఎవరో అందరికీ తెలుసని, హత్య కేసు విషయం బయటకు రాకుండా సహకరించిన పోలీస్ అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. వివేకానంద రెడ్డి మర్డరు ప్రతి విషయంలో పొద్దుటూరులో చూస్తే, పొద్దుటూరు ఆర్థికంగా ముందు నుంచి పూర్వం నుంచి కూడా మంచి టౌన్. ఒక మార్వాడి కూడా లేకుండా యావత్ భారతదేశంలోనే ఉండే ఊరు పొద్దుటూరు ఒకటే. ఎందుకంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా ముందు నుంచి కూడా ఇక్కడ వైశాస్ బాగా చేసేవాళ్ళు కాబట్టి సెకండ్ బాంబేగా పొద్దుటూరు గోల్డ్ మార్కెట్. అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీని ఒక మట్కా గుట్కాలో కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేనే మట్కా. అలాగనే క్రికెట్ బెట్టింగ్కి పొద్దుటూరు అడ్డా. ఇవి కాకుండా మొత్తం పొద్దుటూరులో ఎవరు మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ బామర్ది ఏం పేరు బంగారెడ్డి, అతనికి డబ్బులు కట్టాలి. నేను ఒకటి చెప్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకి, ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారో మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసు ఇచ్చే మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా, ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా చూస్తాం. చాలా మందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి విన్నవిస్తున్నా, అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక మిగతా ప్రజలకు మంచి పాలనే ఉంటుంది, కానీ ఇలాంటివి లేవు. ఇంతకుముందు ఏదైతే పొద్దుటూరులో నందయ్యను చేశారో ఆ దిశలో కూడా నందం సుబ్బయ్యని మర్డర్ చేశారో, ఆ మర్డర్ చేసింది ఎవరికనేది అంతా తెలుసు. అప్పుడు ఉండే పోలీసు అధికారులు దీన్ని దాచిపెట్టారు. ఆ పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని, ఆ పోలీసు అధికారి అప్పుడు ఎవరు ఉంది ఇక్కడ, శాండిల్వుడ్ స్మగ్లర్ మేలు అతనికన్నా. అతను సామాన్యంగా ఇక్కడ అసలు ఎర్రచందనాన్ని పుష్ప అవార్డు ఇవ్వచ్చు అతనికి. అటువంటి ఎస్పీ దౌర్భాగ్యంగా ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ అతని జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ వస్తే ఇక్కడే అడిషనల్ ఎస్పీ, ఇక్కడే డిఎస్పీ, ఇక్కడే అన్ని చేసుకొని ఏ విధంగా ఇక్కడ అన్నిటికీ ఒక అడ్డా చేశాడు. శాండిల్వుడ్కి, దొంగలకి. అలాగే కడప టౌన్లో కలెక్టర్ ఆఫీస్లో హరికిరణ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ పులివెందుల నుంచి జెడ్పీటీసీ ఏం పేరు అని పేరు, ఒక జెడ్పీటీసీ మన ఈ మండలం కొత్త మండలం వచ్చింది పులివెందుల్లో చక్రాపేట మండల ప్రెసిడెంట్ కాదు, అతన్ని కూర్చోబెట్టి 22A చుక్కల భూములు పెట్టించడము తీయించడము రోజు ఒక కౌంటర్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో చేశారు. దానిపైన కూడా ఎవరెవరు అప్పుడు చేయించారు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయించాల్సి వస్తుంది.